జగన్నాథ పండితురాయలు మరో చమత్కారమైన పద్యం ద్వారా ఈవేళ యువతరానికి ఉపయోగపడే మాట చెబుతున్నాడు. ఈవేళ యువతరాన్ని మీరు చూడండి, సాధారణంగా నేను 10 ఏళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్నానన్న వాళ్ళు లేడండి సుమారుగా. ఈ మధ్యన ఏమైనా కొంచెం ఆలోచిస్తున్నారేమో కానీ ఉద్యోగాల గురించి దొరకట్లేదు. కాబట్టి పూర్వం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రహ్మాండంగా అంటే సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్ వచ్చిన రోజుల్లో ఏడాదికి ఉద్యోగం మారడమే. వాడు ఎవడైనా 10,000 ఎక్కువ ఇస్తానంటే దూకేయడమే. ఇంక నైతికమైన విలువ లేనేలేమండి అసలు. అయ్యో మనకి ఈ సంస్థలో చేరాం కదా, వాళ్ళు మధ్యలో ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళకి వాడేమో మనకు లెక్క, వాడు ఇంకోటి పెట్టుకుంటాడు. ఏంటి వాడు ఎక్కువ ఇస్తానన్నాడు అంతే, వెంటనే వీడితో బేరం. వాడు 10,000 ఇస్తానండి, కారు ఇస్తాట, నా ఇంటికి కారు పంపిస్తాట, వాడు పెళ్లి కూడా చేస్తాట, ఏదో చెప్పడం అనమాట ఇక్కడ. అందుకే ఈవేళ ఈ పాపం పండి పండి ఏమైందో చూడండి. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంజనీర్లకి ఉద్యోగాలు లేకుండా పోయి ఇవాళ ఇంజనీరింగ్ చేసిన వాడు ట్రాక్టర్ మెకానిక్ కింద పని చేసుకుంటున్నాడు. దిక్కులేదు ఇంకా. మనం చేసిన పాపాలే మన కొడుతూ ఉంటాయి. ఆడపిల్లల్ని కావాలని గర్భంలో ఉండగా చంపేశారు. దాని పాపం పెరిగి ఇవాళ పెళ్లి కొడుకులున్న నిష్పత్తి ప్రకారం పెళ్లి కూతుళ్ళు లేరు. అందుకే ఇప్పుడు ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిపోయింది. మళ్ళీ కన్యాశుల్కం వచ్చినా మీరేం ఆశ్చర్యపోకల్లా. అది 100లో ఉండదు, ఇప్పుడు కోట్లలో ఉంటుంది. ఇంకా ఇవన్నీ సమాజంలో కూడా వ్యక్తి పాపం వ్యక్తికి కొట్టినట్టే సామాజిక పాపం సమాజం మొత్తాన్ని కొడుతుంది. అందుకే పరిహారంగా మనం నేర్చుకోవలసింది, ఒక సంస్థలో మనం చేరాము అంటే ఏదైనా భయంకరమైన స్థితి వచ్చే వరకు ఆ సంస్థను విడిచిపెట్టుకోవడం. చీటికి మాటికి కోపతాపాలు వచ్చి వెళ్ళిపోతుంటే ఉద్యోగంలో పోనీ ఈ ఉద్యోగం వదిలేసావు, ఇంకో ఉద్యోగం ఏమైనా బాగుంటా. ఇవాళ అలా కాదు, కాపరాలు కూడా ఇలా తయారయ్యాయి. పోనీ ఉద్యోగం అంటే ఒక రకం, అది ఆర్థికమైన సంబంధం. ఇది కాపరం హార్దికం హృదయపరమైన సంబంధం. ఇక్కడ పిల్లలు ఉన్నారు మధ్యలో. ఇవాళ అసలు 5 ఏళ్ళు కాపురం చేసిన దంపతులకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చేయచ్చు. 10 ఏళ్ళు చేస్తే పద్మభూషణ్, అసలు 15 ఏళ్ళు చేస్తే భారతరత్న. ఇంకేం అక్కర్లేదు. భారతదేశంలో 15 ఏళ్ళు విత్ ది సేమ్ హస్బెండ్, సేమ్ కాకపోతే ఈ మాటలు వచ్చేస్తున్నాయి ఈవేళ. ఎందుకంటే వాళ్ళు పెట్టే షరతులు, వాళ్ళ మాటలు. పైగా పెళ్లి కూతురు తల్లి స్వయంగా పెళ్లి కూతురికి ఇదివరకు అప్పగింతలకు పంపిస్తే, అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, అత్తగారు అన్నాక ఏదో మాట్లాడారు, కొంచెం సర్దుకో అమ్మ, జాగ్రత్తగా ఆడపడుచులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఎదిరించకమ్మా అని కణ్వ మహర్షి శకుంతలకి బోధ చేసినప్పుడు చేసేవారు మా చిన్నతనంలో. ఇప్పుడు అలా పోయి ఆడపిల్లల తల్లులు పిల్లలు సర్దుకోవాల్సిన అవసరం నీకేం లేదు, వచ్చాయి మీ నాన్న అలాగే అంటారు, చేతకాని మనిషి నువ్వు వచ్చాయి మనం చూసుకుందాం. నేను చూసుకునేది కోర్టు మెట్లు. స్వయంగా ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలకి హితబోధ చేస్తున్నారు ఇలాగ. పైగా ఇంకా విచిత్రం, నా కళ్ళతో నేను చూసిన దృశ్యం, నేను మనుషుల పేర్లు చెప్పను, మంచి ఉదాహరణ కాదు కాబట్టి. ఒక ఆడపిల్ల తల్లి మగపిల్లాడ తండ్రి ఇంటికి వచ్చి ఆ ఇల్లు చూసి, ఈ ఇంట్లో మా అమ్మ ఎలా ఉంటుందండి, ఏదైనా శ్మశానమా, అది ఇల్లే, అది 3 పడగదులు ఉండే ఇల్లు, అది 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్. సరిపోలేదు ఆవిడకి. అంటే ఆ సోఫాలు ఆ కుర్చీలు కొంచెం పాత రకంగా ఉన్నాయన్నమాట. ఈ ఫర్నిచరా, మా అమ్మ ఎలా ఉండే, మీ అమ్మ ఏమన్నా రాజహంస. ఇలాంటి తల్లి కన్న పిల్ల కాపురం చేస్తున్నాడు ఒక్కరోజేనా? అంటే మనుషులు అందరూ మళ్ళీ ఆధ్యాత్మికం ఉంటారు, గుళ్ళో ఉంటారు, లలితా సహస్రాలు పారాయణలు, తెల్లాలేస్తే బొట్లు 26 బొట్లు. మేమందరం కూడానండి రోజు చదువుకుంటాం. ఇది చెప్పండి, ఫలానా గురువుగారు ఉపన్యాసాలు వింటాం, వీళ్ళకి ఏమెక్కేయో తెలియదు ఉపన్యాసాలు. మళ్ళీ వినేటప్పుడు ఇలా దండం పెట్టుకుని వింటారు ఆంజనేయ స్వామిలాగా. ఇంతంత అహంకారాలు ఉంటాయి మనస్సులో. ఈ మనుషుల ప్రవర్తనలో మార్పు రానప్పుడు దేనికండి ఉపన్యాసాలండి? దానికి ఒక పద్యం చెబుతున్నాడు. నువ్వు ఉద్యోగం మారదలుచుకున్నా, వివాహ సంబంధం విషయంలో మార్పు కోరదలుచుకున్నా, ఒక్కసారి ఆలోచించు. ఒక అడవిలో ఒక లేడి ఉందిట. దానికి చాలా భయాలు ఉన్నాయి పాపం. ఎక్కడ ఏ వేటగాడు బాణం వేస్తాడు, ఏ దావానలంలో పడి చచ్చిపోతాము, అడవి అగ్ని, ఏ ఉలులు ఏ ఉచ్చులు వలల్లో పడి ఇరుక్కుపోతాము అని బాధపడుతూ ఉంటుంది. అది అనుకోకుండా ఆ లేడీ అడవిలో విహరిస్తూను పాపం చుక్క నీళ్లు తాగడం, బయటకు చూడడం, చుక్క తాగడం, బయటకు చూడడం, మళ్ళీ కింద చూసుకోవడం, వల ఏదైనా ఉందేమో. ఒక అమాయకపు లేడికి ఎన్ని బంధాలండి. అయినా ఆ లేడీ ఒకసారి అనుకోకుండా పున్నమి నాడు పైకి చూసిందిట. చంద్రుడు ఇలా తెల్లగా ప్రకాశిస్తూ కనబడ్డాడు. దానికి చాలా ఆకర్షణ వచ్చింది. వేరే ఉద్యోగం మారిపోదాం అనుకున్నట్టే. భలే ఆ చంద్రమండలం అదేదో మండలం ఎంత బాగుందో, తెల్లగా, ఈ అరణ్యం కంటే అద్భుతంగా ఉంది. ఇచ్చటం లేవు కిరాత బాణములు, లేవిచ్చోట దావానలంబు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు, లేవిచ్చోట ఉచ్చుల్ వలల్, ఇచ్చటం లేవు కిరాత బాణములు, లేదిచ్చోట దావానలంబు,
ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవిచ్చోట నుచ్చుల్ వలల్ ఉచిత స్థానమిదే యటంచు హరిణం బూహించి చేరన్ శశిన్ హరిణం బూహించి చేరన్ శశిన్ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతుల్ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతుల్. మేనేజింగ్ ఎబిలిటీ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ మాట చెప్పాలండి అందరికీ. వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరు మీద చెబుతున్నప్పుడు ఈ పద్యం చెప్పాలండి. మన పురాణ సాహిత్యం ఎంత గొప్పది, తెలుగు కవులు అంత గొప్పవాడు, జగన్నాథ పండితురాయలు అందరినీ మించినవాడు. ఆయన సంస్కృతంలోనే రాశాడు. మగిడీధర నళిని మోహన్ గారిని మహానుభావుడు ఆయన తెలుగు పద్యాల కింద అనువాదం చేశాడు. ఏమంటున్నాడో చూడండి. అరణ్యంలో తిరిగి లేడి భయపడి ఓసారి పున్నమనాడు చంద్రమండలంగా చూసిందట. ఇచ్చటం లేవు కిరాత బాణములు, చంద్రుడు హాయిగా కడిగేసిన ఇత్తడి సిబ్బిలాగా శుభ్రంగా ఉన్నాడు. అందుకని చూసి అనుకుంటారా అప్పుడు అక్కడ కిరాతులు బాణాలు లేరు, హాయిగా నేను పైకి వెళ్ళిపోతే బాగుండు. అక్కడ గడ్డి ఉంటుందో లేదో చూసుకోవడం లేదు, వేరు మొహం. ముందు దీనికి గడ్డి కావాలి తినడానికి, ఆ గడ్డి ఎక్కడ ఉంటుందా లేదా ఆ ఆలోచన లేదండి. బహుశా అది ఏమనుకుంటుందంటే పాపం ఆ మచ్చ కనపడుతుంది కదా, ఆ మచ్చ అంతా గడ్డి అనుకుంది. అది బోడు గడ్డి ఉంది, ఎవరో తింటలా. పైగా మిగిలిన ఏళ్ళకి చెప్పకుండా నేను ఒక్కతో వెళ్ళిపోతే అంతా నిన్నే తినేయచ్చు. చిన్నపిల్లల ఆలోచనలు ఇవన్నీ. అక్కడ కిరాత బాణాలు లేవు. లేదిచ్చో అంటే దావానలంబు, భయంకరమైన దావానలం అగ్ని కూడా లేదు. దావానలం అంటే అడవిని కాల్చే అగ్ని. ఎక్కడ అడవి అంటుకుంటూ ఉంటే ఆ లేడీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మన నలువైపులా అగ్ని. అటు చల్లగా ఉంది, అమృత కిరణాలు వస్తున్నాయి అక్కడి నుంచి. అగ్ని కూడా ఎప్పుడూ లేదనమాట. ఎంత గొప్ప ప్రదేశం. మన వాళ్ళు చూడండి, ఏముందిరా అమలాపురంలో అమెరికా పోవాలి, సంపాదిస్తే డాలర్లు సంపాదించాలి, వాళ్ళకి అనమాట ఇది. శుభ్రంగా ఉన్న చోట కొబ్బరి తోటలు ఉంటే 4 ఎకరాలు చేసుకుని సుఖంగా ఉండలేక, చల్లగా సాయంత్రం పూట లేచి ఆ కొబ్బరి నీళ్ళు తాగలేక అమెరికా పోవడం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక దేశభక్తి, వీరికి భాషాభక్తి ముదిరిపోయి అసలు మా ఊరండి చాలా గ్రేట్, మళ్ళీ దానికి ఇంగ్లీష్ ఒకటి. నీ ఊరు గ్రేట్ అయితే నీ ఊళ్ళో ఉండకపోయావా, ఎవడు బొమ్మరాండి నేను అమెరికాకి. వంకర మాటలు, వంకర వేషాలు, చిత్తశుద్ధి లేని మనుషులని. డబ్బు కోసం గడ్డి తిని అమెరికాకి వెళ్ళడం. డబ్బు 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 ఇంకేమో. నిజంగా నీ ఊరికి సేవ చేయించుకుంటూ ఉండొచ్చు కదా. పోనీ అక్కడికి వెళ్ళి పోనీ 10 ఏళ్ళు నుండి నేను సంపాదించుకుని వస్తే మా ఊరికి సేవ చేస్తానంటే సంతోషం, నమస్కారం పెడదాం. లేదు, ఇంక అక్కడే స్థిరపడిపోవడం. చివరికి పిల్లలు నీగ్రోలను పెళ్లి చేసేసుకున్నాక అప్పుడు అయిపోవు ఎంత పప్పు చేసేసామండి. బ్రాహ్మణమ్మ శుభ్రమేనమ్మ నీగ్రో వాడితో అయిపోయింది. ఇంకా ఏం మరి అలాగే ఉంటుంది. నువ్వు ఊరు దాటాక, గడప దాటాక, దేశం దాటాక. నువ్వంటే అమలాపురం, ఆవిడకి ఆ అమ్మాయికి ఏం తెలుసు, అక్కడే పుట్టింది ఆవిడ. ఆవిడకి వాడిని నచ్చాడు. అప్పుడు జాతీయత, దేశభక్తి, తల్లిదండ్రులను గౌరవించడం అన్నీ గుర్తొస్తాయండి మన వాళ్ళకి. తమ దాకా వస్తే కానీ ఏది వాళ్ళకందరికీ గుణపాఠం ఈ పద్యం. ఏముందని వెళ్ళావు, అంతకంటే నీ ఊళ్ళో నీకు సుఖంగా లేదా, బావి దగ్గర నుంచి నీళ్లు పోసుకుంటాయి. అది లేడు అనుకుంటుంది. అక్కడ కిరాత బాణాలు లేవు, అడవిని కాల్చే అగ్ని లేదు. లేవిచ్చోట భయంకర ధ్వనులు, ఇచ్చటం లేవు భయంకర ధ్వనులు. ఎక్కడో పులి సింహం జా అనేదో అరుస్తుంటే దీనికి గర్భంతో ఉన్న లేడీకి ప్రసవం అయిపోతుంది. అలాంటి భయంకర ధ్వనులు లేవు, చంద్రమండలం లేవు. ఎందుకంటే చంద్రమండలంలో ఇంకా దిల్సుఖ్ నగర్లాగా బాంబులు పెట్టేవాడు అప్పుడు వెళ్ళా అక్కడికి. ఉగ్రవాది పెడితే అక్కడ కూడా పెడతాడు ఒకటి. అందుకని ఏం ధ్వనులు వినపట్టాలి. పోనీ లేవిచ్చో అంట ఉచ్చులు వలలు, ఇక్కడ ఉచ్చులు లేవు, వలలు లేవు. ఉచ్చు పన్నేవాళ్ళు లేరు, వల పన్నేవాళ్ళు లేరు. నిజమా మరి అక్కడ అవన్నీ లేవని అనుకుంటుంది వేరే మొహం అక్కడికి ఎడితే కదా అని. ఉచిత స్థానం ఇదే యటంచు హరిణం ఊహించి చీరన్ శశిన్, కవిగారి ఊహ కల్పన అనుకుని అది అక్కడికి వెళ్ళింది. ఎలా పెడుతుంది, ఒక మంత్రం ఊహిద్దాం, ఎందుకంటే ఏదైనా మంత్రం ఉండాలి కదా. ఈ లేడీ ఎవరి, శివుడు ఒక చేతిలో లేడీని ధరిస్తాడు, మృగధరహ అంటారు ఆయన. అందుకని శివ ప్రార్థన చేసింది, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. నేను పైకి వెళ్ళిపోవాలని పైకి పంపించాడు శివుడు. పూలు ఇంత కళ నా చేతిలో ఉంది, వేరు మొహం కోరుకుంటుంది అని పంపించాడు. పంపేసాక ఏమైందట, ఈ పున్నమి బాగానే నడిచింది, అక్కడ ఏదో దొరికింది, ఏదో తింది వీరమోహం. తర్వాత చంద్రగ్రహణం వచ్చింది. వచ్చేసరికి ఆ రాఘు అనేవాడు ఇలా నోరు తెరిచొస్తున్నాడు, పాము మొత్తం చంద్రబింబాన్ని మింగేస్తాడు. అప్పుడు మింగుతుడు అయిపోయి ఎక్కడ పారిపోదు. ఇప్పుడు మళ్ళీ అరణ్యానికి రావడానికి మరి కుదరదు. పైగా అరణ్యంలో బాణం వచ్చినా, ఉచ్చులున్నా, వలలున్నా, ధ్వనులున్నా, దావానలు ఉన్నా తప్పుకుందుకు కూడా 3 దారులు ఉన్నాయి. చంద్రమండలంలో తప్పుకుందుకు లేదు, 1 వే. అదంతా మొత్తం రోడ్డు అంతా 1 వే. ట్రాఫిక్ జామ్ ఏముండదు, 1 వేయే. ఇంక తిన్నగా రాఘు నోట్లోకి వెళ్ళిపోవడమే. అప్పుడు ఆ రాఘు నోట్లోకి వెళ్ళిపోతుంటే అయ్య బాబోయి తడిసిబ్బి కంటేనా అరణ్యమేనయ్యవరా, తప్పుకుందుకు 100 మార్గాలు ఉన్నాయి, ఇక్కడ తప్పించుకుందుకు కూడా లేదు. చంద్రుడితో పాటు నేను వెళ్ళిపోతున్నాను. సహేంద్ర తక్షగాయ స్వాహ అన్నట్టుగా, గుటగాయ స్వాహ గుటగాయేదన్నమా అని ఆ లేడు రాహు నోట్లోకి వెళ్ళిపోతూ అచటం బ్రహ్మ విధించనం చెరుగదాగా రాహుదంతక్షతుల్.
రాహు కోరల్లో చిక్కుకుపోతామని అమాయకపు లేడికి తెలియకుండా పోయింది. ఇంతకంటే ఇదివరకు ఉన్న అరణ్యంలోనే కనీసం ప్రమాదాలు ఎక్కువ ఉన్నా దారులు కూడా అన్నీ ఉన్నాయి కదా, తన బుద్ధిశక్తిని ఉపయోగించి తప్పుకోవచ్చు కదా, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు పచ్చని గడ్డి తిని హాయిగా బతకచ్చు కదా అని లేడి ఆలోచించలేదే అని జగన్నాథరాయలు ఎవరి కోసం చెప్పాడండి? మన కోసం. ఈ ఉద్యోగంలో ఇప్పుడు బాగాలేమా, ఈ కాపురంలో ఇప్పుడు బాగాలేమా, ఈ భార్యతో ఈ భర్తతో కాసేపు సర్దుకుంటే ఏం తప్పు అయిందా? మనవాళ్ళు కాదా? 5 ఏళ్ళు 6 ఏళ్ళు మనతో కాపురం చేయలేదా? వాళ్ళు తల్లిదండ్రికి పుట్టలేదా? వాళ్ళకో వంశం సంప్రదాయం లేదా? అదేదో మనం అర్థం చేసుకుని నీ తల్లిదండ్రులు ఎంతో నా తల్లిదండ్రులు ఎంత అంటే వాళ్ళు కలిసి రారా, భార్య అయినా భర్త అయినా? ఇలా ఆలోచించాలి యువతరం. ఎందుకంటే క్షోభతో చెబుతున్నాను. ఇవాళ న్యాయస్థానాల దగ్గర వాళ్ళు తెలిపిన సమాచారం, పత్రికల్లో వస్తున్న సమాచారం, కొత్తగా యువతరం తమంత తాముగా డేటింగులు చేసి చేసుకుంటున్న పెళ్ళిళ్లలో 80% విఫలమైపోతున్నాయి. 20% కూడా నిలబడడం లేదు. ఉద్యోగాలు అంతే, వివాహాలు అంతే. జీవితంలో నీకంటూ ఎవరైనా తోడు ఉంటారా? ఇక మనం మత్తుమందులకు అలవాటు పడ్డామంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? ఉన్న వాళ్ళతో సర్దుకోవడం, ఉన్న జీవితంలో ఆనందంగా ఉండమనేది అలవాటు చేసుకోవడం కోసమే ఈ చమత్కారంతో పాటుగా ఉండే గంభీరమైన సందేశాన్ని అందుకో